అందరికీ వెల్కమ్ టు చందు 7. అందరూ బాగున్నారా అండి? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఈరోజు అయితే ఈ వీడియో వచ్చి మన మంగళవారం రోజు దేవుళ్ళని బయటకు తీసుకొని వచ్చి పూజ చేసి కూర్చోబెడతారండి. నేను మొన్నటి నుంచి అప్లోడ్ చేయాలనుకుంటున్నాను కానీ కుదరలేదు, అందుకని ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను. ఎందుకంటే ఎడిటింగ్ ప్రాబ్లం అండి, ఇంట్లో పనులన్నీ చూసుకొని ఎడిటింగ్ చేసేకే కొంచెం టైం పట్టింది. ఇంకా నైవేద్యానికి వచ్చి మేము జొన్న బువ్వ అలాగే బెల్లం పాలు వంకాయ చేస్తామండి. జొన్న బువ్వ చేసేకైతే ఫస్ట్ జొన్నలన్నీ క్లీన్గా కడుక్కొని ఆ తర్వాత నీళ్ళలో నానబెట్టేసుకొని ఇంకా ఇలా దంచుతామండి. 2 సార్లు బాగా దంచి చెరుక్కున్న తర్వాత జొన్నల మీద ఉండే పొట్టంతా పోయి జొన్నలు అనేది పొట్టు లేకోకుండా బాగా వస్తాయండి. ఇంకా అవ్వ అయితే ఆ పని చేసేస్తుంది. నేను చేస్తాను అన్నా కూడా అవ్వ అస్సలు వినలేదు. నేనే చేస్తానులేమ్మా, నీకు అంత రాదు అని చెప్పి ఇంకైతే కుండలోనే చేస్తామండి మేము. అస్సలు గిన్నెలు కానీ ఎలాంటివి వాడము. ఇంకా జొన్న పువ్వు అయితే ఫస్ట్ నీళ్ళు కాగబెట్టుకొని ఆ తర్వాత మనం దంచుకున్న జొన్నల్ని వేసేసుకొని బాగా ఉడికించుకోవాలండి. ఇంకా ఫైనల్గా కొంచెం ఉప్పు వేసుకోవాలా. ఇంకా అలాగే వంకాయ కూడా కుండలోనే చేస్తారు. ఫస్ట్ వంకాయలు వేసుకొని మామూలుగా మనం ఇంట్లో వంకాయ చేసినట్లు కాదండి అవ్వ చేసేది, ఇలా చేస్తుంది. ఇంక నేనే దీనికంతా కర్మ అన్నీ నేనే చేస్తున్నాను. ఇంకా ఫస్ట్కి అయితే వంకాయలు వేసుకొని అందులోకే పసుపు, ఉప్పు, కారం, నూనె వేసుకొని నీళ్ళు వేసుకొని పొయ్యి మీద అయితే పెట్టేసుకోవాలండి. ఇలా చేయడం నేను కూడా ఫస్టేనండి, కానీ అవ్వ ఇలా చెయ్యమ్మా బాగుంటుంది, మేమైతే ఇలా చేస్తామని చెప్పింది, అందుకే నేను ఇలా చేస్తున్నాను. ఇంకా అందులోకే టమోటాలు అలాగే ఉల్లిపాయలు కూడా వేసేసుకున్నానండి. ఇక్కడైతే జొన్న పువ్వు అయితే ఉడికేసింది. చూడండి ఎంత బాగా ఉడికిందో. తినడానికి కూడా చాలా బాగుంటుందండి, ఆరోగ్యానికి కూడా మంచిది. ఇంకా అవ్వ ఇలా పొయ్యి అయితే మంట పెడుతుంది. చూసిరామ్మా వంకాయ ఉడికిందేమో అని చెప్పి నాకు సరేలే అని చెప్పి నేను చూస్తా అంటే ఇంకా అందులోకే మసాలా కూడా వేసేసినానండి. లాస్ట్ ఉడికేటప్పుడు వేస్తాము మసాలా వేసేసి ఇంకా వంకాయ అయితే అయిపోయింది. ఇంకా పీర్ల దేవుళ్ళని అయితే మసీద్ నుంచి ఇంట్లోకి తెస్తారండి. ఇది అవ్వ వాళ్ళ ఇండ్లు, మా వాళ్ళదే, మా ఇంటి పక్కలోనే ఉంటుంది. ఇంకా దేవుళ్ళని అయితే ఇలా తెచ్చే ముందు కాళ్ళు కడిగేసి ఇంట్లోకి అయితే తీసుకొని వెళ్తారు. ఇలా వెళ్ళిన తర్వాత దేవుళ్ళన్నీ బయటికి తీస్తారండి. చూడండి పెట్టే లోపల పెట్టిన దేవుళ్ళు ఇప్పుడు పెట్టిండేటివి మళ్ళా పీర్ల పండగకే తీస్తారు. ఇంకా పీర్ల పండగ రోజు మాత్రమే తీస్తారు కదా. ఇంకా చూడండి ఇప్పుడైతే తీస్తున్నారు దేవుళ్ళు ఎలా ఉన్నారని. పెట్టెలో చూడండి స్వామివారు అప్పుడు సంవత్సరం కిందట పెట్టినా కూడా ఇప్పటికి కూడా ఏమీ కాకోకునేట్లా ఎంత తెల్లగా మెరిసిపోతున్నారు. ఇంకా మా పిల్లలు అయితే ఇదే ఫస్ట్ టైం చూడమండి. మేము ముందు ఇక్కడ ఉండటం లేదు, వేరే దగ్గర ఉంటుంది. ఇప్పుడైతే ఇక్కడే పక్కలో ఉన్నాం కాబట్టి అన్నీ చూస్తున్నాము. మా పిల్లలకైతే ఫుల్ హ్యాపీ, సంతోషము. దేవుళ్ళని ఇలా ముట్టుకోవడము, అందరూ చేతుల్లో తీసుకొని స్వామివారిని నమస్కరించుకుంటారండి. ఇంకా నేను కూడా తీసుకున్నాను, ఆ వీడియో అయితే మీకు పెట్టడం లేదు. స్వామివారిని అయితే ఇలా చేతుల్లో తీసుకొని నమస్కారం చేసుకోవడం చాలా సంతోషంగా అనిపించా. ఇంకైతే కూడా ఇలా కుండ అండి, ఇది కుండ కాదు బిందె అంటాము. ఈ బిందెకి అయితే గంధం బొట్లు ఇలా పెడతాము. అలాగే బెల్లం పానకం చేస్తాం కదా, ఆ పానకం అనేది ఈ బిందెలో నింపుకొని స్వామివారికి నైవేద్యం అయితే చేస్తారండి. ఇంకా అన్నీ తోమి అన్నీ మళ్ళీ సర్దేసినారు లోపల పెట్టెలోకి స్వామివారినంతా. ఇంక తిక్కిన తర్వాత తెల్లగా మెరిసిపోయారండి స్వామివాళ్ళు. ఇంకా ఆ తర్వాత ఇలా పూలు వేసుకొని, పూలు అంటే షేర్వా అంటారు దాన్ని, షేర్వా వేసేసి అన్నీ సిద్ధం చేసేస్తున్నారు. ఇంకా ఇక్కడ ఉండేదైతే పులి అండి, మూలాలి. ఇతను కూడా చాలా పెద్ద దేవుడు. ఇంకా నైవేద్యానికి అయితే అన్నీ సిద్ధం చేసేసి అక్కడ దీపం ముట్టించేసి సాంబ్రాన్ని వేసి ఇలా ఊదింకట్లు అయితే పెట్టేసుకొని మొక్కుకుంటామండి. చూడండి ఫైనల్గా అయితే స్వామి వాళ్ళని ఇలా తయారు చేసినారు. చాలా అందంగా ఉంది కదండి ఆ రెడ్ వస్త్రం వేసి. ఇంకా నేనైతే ఇంకా అంతా చేసిన తర్వాత మేమైతే ఈ పీర్ల పండుగలో కొంగు అనేది తీయమండి. ఇంకా మేము అర్థం ముస్లిమ్స్ అర్థం హిందువుల్లాగా అయిపోతాం. ఈ పండుగకి వచ్చినామంటే పూరా ముస్లిమ్స్ అయిపోతామండి. మామూలుగా అయితే అర్థం ముస్లిమ్స్ అర్థం హిందువులము. ఇంకా కొంగు అయితే కప్పుకొని స్వామివారికి నమస్కరించుకున్నాను. ఆ తర్వాత నైవేద్యానికైతే బెల్లం పాలు, వంకాయ అలాగే జొన్న బువ్వ అండి. నేను ఫస్ట్కి వీడియో అంతా తీసినాను కానీ క్లియర్ ఇంకా ఓదిక అయితే చేసినారండి. ఓదిక అయిన తర్వాత ఓదిక అంటే
తెలుగులో ఏమంటారో నాకు అంతగా అర్థం కాదు, మీరు చెప్పండి మీకు తెలిస్తే గుణ. ఓదిక చేసిన తర్వాత ఇంకా పెట్టి అయితే తెచ్చి ఇక్కడ దేవుళ్ళని పడతారండి. వీరు కూడా మా మామ అవుతారు, వాళ్ళ తల మీద ఎత్తుతారు. ఇంకా మా బబ్బులు అయితే కూడా కింద పులి ఉంది కదా, ఆ పులి దేవుని ఎత్తుకున్నాడండి. నేను అంత జనాల్లోకి పోయి క్లియర్గా తీయడానికి వీలు కాలేదు నాకైతే కూడా. నైవేద్యంగా జొన్న బువ్వ, వంకాయ, బెల్లం పాలు అండి. బెల్లం పాలు అన్నీ తీసినాను కానీ చేసేది, కానీ వీడియో క్లియరిటీ రాలేదని చెప్పి నేను అప్లోడ్ చేయలేదు. ఇంకా కింద అయితే నీళ్లు వేసేసి ఒక బిందెతో అందరూ అయితే నమస్కారం చేసుకుంటారు. ఇంకా నేను కూడా వెళ్ళి నమస్కారం చేసుకున్నాను. ఇక్కడ ఉండేదైతే మా బబ్బులు చూడండి ఎంత బాగా ఎంత ధైర్యంగా ఎత్తుకున్నాడో నాకే ఆశ్చర్యం అనిపించాయి. ఇదే ఫస్ట్ టైం అండి ఎత్తుకోండేది. ముందరికి వెళ్ళి తీద్దామని ఎంత అనుకున్నా కూడా తీసే కుదరలేదండి. పులిని మూలాలి అంటారు, మూలాలి దేవుడిని అయితే మా బబ్బులు ఎత్తుకున్నాడు. ఇంకా సవారి అయితే ఇలా చేస్తారు చూడండి, స్వామివారిని ఇలా పెట్టుకొని గుండం చుట్టూ 3 చుట్లు తిరిగి ఆ తర్వాత లోపల పెట్టేస్తారండి. ఇక్కడైతే నేను సౌండ్ తీయలేదండి, ఎందుకంటే స్వామివారి తప్పిడి ఆ సౌండ్ మీకు అందరికీ వినిపించాలా, ఎంత ఘనంగా ఎంత బాగా జరుగుతుందనేది మీకు తెలియాలని చెప్పి నేనైతే ఇంకా ఇక్కడ సౌండ్ తగ్గలేదు. కానీ నా వాయిస్ కూడా మీకు వినిపించాలని మళ్ళీ పెడుతున్నాను. సవారీ అంతా పూర్తయిన తర్వాత పెట్టింగ్ తీసుకొని పోయి మసీదులో పెడతారండి. మసీదులో పెట్టేసి ఇంకా నైట్కి అయితే దేవుళ్ళని కడతారు. దేవుళ్ళు ఎలా ఉన్నాయని నేను మీకు ఆల్రెడీ అప్లోడ్ చేసేసినాను, చూసేసినారు మా దేవుళ్ళు ఎలా ఉంటాయని చెప్పి. ఇంకా జనాలు అయితే ఇంతమంది ఉంటారు చూడండి. ఇంకా ఈ సంవత్సరం చాలా తక్కువ, లేకుండా ఇంకా ఎక్కువ మంది వస్తారు. ఇంకా అందరికీ మళ్ళీ అక్కడ చదివింపులు చదివేసి అందరికీ అయితే మళ్ళీ చక్కెర ఇస్తారండి. ఇంకా దేవుళ్ళని అయితే ఇలా పెట్టేసినారు. ఇంక వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. ఓకే అండి, అందరికీ బాయ్.